ఢిల్లీలో సీఎం రేవంత్ టీపీసీ చీఫ్ పర్యటన, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై చర్చ. ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం. మన భోగాపురం విమానాశ్రయం మన గర్వం అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రారంభోత్సవానికి అందరూ హాజరు కావాలని ఆహ్వానం. విద్యార్థుల చదువు కోసం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధం. నాగర్ కర్నూలు జిల్లా మననూరు పర్యటనలో మంత్రి లక్ష్మణ్ కుమార్. అమరావతి పనులు వేగవంతం చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు. రాజధాని పనులపై కాంట్రాక్ట్ సంస్థలు అధికారులతో చంద్రబాబు సమీక్ష. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన, 10 ఏళ్లుగా జిల్లాకు చుక్క నీళ్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై ఫైర్. విజయవాడ గుంటూరుతో కలిపి అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. సిఆర్డీఏపై సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. శ్రీకాకుళంలో 9 రోజులుగా డాక్యుమెంట్ రైటర్ల నిరసనలు. జీవో 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం, మరో 2 రోజుల పాటు కురిసే అవకాశం, ఎల్లో అలర్ట్ జారీ. మెహదీపట్నంలో వర్షానికి చెరువును తలపిస్తున్న ఎల్ఐసి కాలనీ, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. మెదక్ ఏడుపాయల్లోని నవదుర్గ ప్రాజెక్టుకు జలకళ, మత్స్యకారులు, రైతులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. పోలవరం జిల్లా సోకులేరు వాగులో 2 యువకుల గల్లంతు, వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో లభ్యం కాని యువకుల ఆచూకీ. తమిళనాడు ఆత్తూరులో ప్రభుత్వం 45,000 ఇస్తోందంటూ భారీ మోసం. మహిళలతో గుండు కొట్టించిన కేటుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు. గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ లోని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తోన్న భక్తులు. ములుగు జిల్లా మంగపేటలో బలమైన ఈదురుగాలులు, సుడిగాలులతో నేల కొరిగిన వృక్షాలు, స్థానికుల ఆందోళన. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని జాతర ఏర్పాట్లపై చర్చించిన ఎస్పీ. శాకంబరిదేవి రూపంలో పాలకొండ కోటదుర్గమ్మ దర్శనం. పలు రకాల కూరగాయలతో అలంకరించి అమ్మవారికి ఆషాఢ సారి అందించిన గ్రామస్తులు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్ష సూచన. దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర. హైదరాబాద్ లో 1,44,160గా నమోదైన స్వచ్ఛమైన పసిడి ధర. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్. కామన్వెల్త్ గేమ్స్ లో గుల్వేసింగ్ కు చారిత్రక రజతం. పురుషుల 10,000 మీటర్ల పరుగులో 2వ స్థానం.